శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా అందరి జాతకాలు చెబుతూ వారి లైఫ్లను డిసైడ్ చేస్తూ కొన్ని వీడియోలు చేసినటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మాత్రం ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ వేణుస్వామి జోస్యం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ జోస్యం తప్పైన తర్వాత ఆయన మరొక వీడియో చేస్తూ నేనిక రాజకీయ నాయకుల జీవితాల గురించి నేను ఎటువంటి జోస్యం చెప్పను అంటూ ఆయన ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వేణుస్వామిని టార్గెట్ చేస్తూ కొంతమంది కొన్ని పోస్టులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. అటువంటి పోస్టుల్లో ఈరోజు ఒక పోస్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే వేణుస్వామి మద్యం సేవిస్తున్నటువంటి ఒక ఫోటోను ఒక వీడియోను ఈ మధ్యకాలంలో కొంతమంది తీసి అది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వేణుస్వామి నిజస్వరూపం ఇది, ఆయన చెప్పేదంతా శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం తప్పుడు పనులు అంటూ ఆయన చేస్తున్న ఒక పనిని గురించి ఫోటో తీసి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు హాయ్ అండి. నమస్తే. హాయ్. వేణుస్వామి గారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అంటూ ఆయన జోస్యం చెప్పిన నేపథ్యంలో ఆయన జోస్యం తప్పవడం, ఆ తర్వాత ఆయన లెంపలేసుకోవడం, ఆయన ఒక వీడియో తీయడం, నేను చెప్పిన జోస్యం తప్పయింది, ఇక నేను రాజకీయ నాయకుల గురించి జోస్యం చెప్పను అంటూ ఆయన ఒక వీడియో పెట్టడం, ఆ తర్వాత ఆయన్ని కొంతమంది టార్గెట్ చేసిన దాంట్లో భాగంగా ఆయన మద్యం సేవించినటువంటి ఒక వీడియోని, మద్యం సేవిస్తున్నటువంటి కొన్ని ఫోటోలని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, వేణుస్వామి గారి నిజస్వరూపం ఇది, ఆయన చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు చెబుతూ ఉంటాడు, చేసేవన్నీ తప్పుడు పనులే అంటూ కింద క్యాప్షన్లు పెట్టి వాళ్ళు రాయడం కూడా జరిగింది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? మీకు గుర్తుంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నాడండి, నేను రాజకీయ నాయకుల జాతకాలు చెప్పనన్నాడు. అట్ ద సేమ్ టైం సినిమా తారల విడాకుల గురించి కూడా మాట్లాడడానికి మీదట అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా నేను జోస్యం చెప్పనన్నాడు. అసలు ప్రముఖులకు సంబంధించి ఏది చెప్పనన్నాడు ఆయన. బయటికి చెప్పనన్నాడు. ఓకే, పర్సనల్ గా నీ ఇష్టం, నువ్వేమన్నా చెప్పుకో. అయితే ఏమైందంటే ఈసారి మీరు చూస్తే కనుక అయితే ఎన్నికల ముందు ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి, మీరు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా ఎక్కువగా ఆ ఛానల్స్లో ఈయన రెచ్చిపోయాడు, చాలా రెచ్చిపోయాడు. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పడం తప్పు కాదండి, ఇప్పుడు అంచనాలు అటు ఇటు ఎవరికైనా అవుతాయి, కానీ ఖచ్చితంగా ఇలాగే అవుతాయి. రాజయోగం లేదు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్కి అసలు రాజయోగం లేదు, ఆయన అసలు సీఎం కాడు జీవితంలో. అంతకుముందు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు, ఇలాగే మాట్లాడాడు. సో రెండు చోట్ల తప్పింది అయింది. అది నేను అనేది ఇప్పుడు జ్యోతిష్యం అనేది మీరు చెప్పినట్టుగా లెక్కలు కట్టి చెప్తారు, కానీ ఆ జాతకం కరెక్టో కాదో మనకి తెలియదు. ముఖ్యంగా వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు డేట్ మీకు కరెక్ట్ గా తెలిసినా కూడా పుట్టిన సమయం చాలా ముఖ్యం మనం గణాంకాలు కట్టడానికి. సో ఆ గుణించేటప్పుడు ఆ తేడా వచ్చింది అనుకోండి, ఒక ఘడియ తేడా, జాతక విశ్లేషణ మొత్తం మారేటువంటి అవకాశం అయితే ఉంది కదా. కాబట్టి వీళ్ళన్నీ కూడా ఎలా చెప్పాలంటే సాధారణీకరించాలి తప్ప ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి అన్నిసార్లు కుదరదు. కొన్నిసార్లు ఇప్పుడు అంటే జాతకాలు అతను చెప్పాడు, ఆయన చెప్పిన జోష్యం ఏదైతే ఉందో అది కొన్ని సందర్భాల్లో నిజమైంది, కొన్ని సందర్భాల్లో అసలు అది వాస్తవానికి దగ్గరకు కూడా రాలేదనుకోండి. బట్ ఆయన్ని టార్గెట్ చేస్తూ ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆయన మద్యం సేవించేటువంటి ఫోటోలను తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి వాటిని ట్రోల్ చేయడం, ఆయన టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే తప్పు ఒప్పు మనకు అనవసరం అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏది తీసుకోవాలంటే ఆయన తాగుతాన్ని ముందే చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, ఆయన అసలు నేను చేసేదే ఆయన వామాచార పద్ధతిలో నేను పూజలు చేస్తాను, వామాచార పద్ధతిలో మద్యం మైథనం ఇలా రకరకాలుగా ప్రక్రియలు ఉంటాయి మాకంటూ ఆయన గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో అంటే ఆయన మద్యం సేవిస్తుంది కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన మద్యం సేవించే ఫోటోని లేకపోతే వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆయన మీద కొన్ని విమర్శలు చేయడం, ఆయన్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ
అంటే అసలు దేనికి సంకేతాలు అంటారు? అది మనం దాని గురించి వాళ్ళు కొత్తగా మాట్లాడక్కర్లేదండి. ఆయన తాగాడా, పబ్బులకు వెళ్ళాడా, అది కాదు మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయన వామాచార పద్ధతి అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, తాగడాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనం ఇళ్లలో చేసుకునే విధానం దక్షిణాచార పద్ధతిలో మనం పూజలు చేసుకుంటాం కాబట్టి మనకేంటంటే అసలు అంటే మద్యం కానీ లేదంటే మాంసం కానీ మైథునం కానీ ఇలాంటి వాటి గురించి అసలు మనం మాట్లాడుకో, ఆ ప్రస్తావనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయం. కానీ వామాచార పద్ధతిలో జరిగే పూజలన్నీ కూడా వీటితోనే అనుసంధానించబడి ఉంటాయి అంటూ ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అందులో భాగంగానే నేను పూజల్లో మద్యం వాడతాను, మాంసం పెడతాను, నేను కామాఖ్య అమ్మవారి దగ్గర రమించమని కూడా చెప్తూ ఉంటానంటూ గతంలో చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. అంటే కామాఖ్యాన్ని పూజిస్తారండి ఆయన, వాళ్ళకి అక్కడ వామాచార పద్ధతులే ఉంటాయి. ఇప్పుడు ఈ దక్షిణామ్నాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శారదాపీఠం వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు అందులో ఆ పద్ధతిలో వెళ్తారనమాట. కాకపోతే ఇక్కడ నాకు తాగడం దీని గురించి కాదు, కానీ ఆయన అంటే అసలు వేణుస్వామికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతోనే కొంతమంది ఆయన టార్గెట్ చేస్తున్నారని మనం భావించవచ్చా? తప్పకుండా అదే చెప్తున్నానండి. ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం చెప్పు, తప్పు లేదు, కానీ ఇప్పుడు ఈయన జ్యోతిష్యం నమ్మి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మోసపోయినట్టే కదా. ఇప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, లేకపోతే చంద్రబాబు గారు ఇక్కడ మ్యాటర్ కాదు, కానీ వేణుస్వామి గారు చెప్పినటువంటి జోష్యం ప్రకారంగా కొంతమంది అసలు ఏ పార్టీ ఎగ్జాక్ట్లీ ఏ పార్టీ గెలవబోతుంది అనేది బెట్టింగ్ కట్టారు. వాళ్ళు మోసపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రకాలుగా వార్తలు వస్తున్నాయి. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను అనేది అలా కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారని చెప్పుండొచ్చు, ఆయన కొన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు తట్టుకునే మనిషి అయితే తట్టుకుంటారు, తట్టుకోలేని వాళ్ళు ఏమైతారండి? అంటే ఏది కూడా మనం ఖచ్చితంగా అని చెప్పలేం కదా, కొంచెం ఇటు అటు అవుతాయి. ఇప్పుడు మనందరం తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పాము, రాదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం వాస్తవాలను బట్టి చెప్పాం అంతే, మనమేమి ఊహలు లేదు మనకి, మన జ్యోతిష్యం ప్రకారం మనం చెప్పలేదు. మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏముందో దాన్ని బట్టి మనం ప్రజల నాడిని బట్టి మనం మాట్లాడాం అంతవరకే. ఈయన అట్లా కాదు కదా, ఆయన జాతకం ఇలా ఉంది, ఈయన జాతకం ఇలా ఉంది, ఆయన జాతకం అలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒక ఉదాహరణ గనక మనం తీసుకుంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ కొంతమంది సర్వే సంస్థల యజమానులు చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఆస్ట్రాలజర్లు అలాగే న్యూమరాలజర్లు వీళ్ళందరూ చెప్పినటువంటి నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టారు. అటువంటి వారిలో ఒక అతను ఉన్నారు, 30 కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టి అతను ఆ బెట్టింగ్ సంబంధించిన డబ్బుని ఎలా చెల్లించాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. నేను అదే చెప్పబోతున్నా, ఆ 30 కోట్లకే వస్తున్నా. ఇప్పుడు ఏమైతుందంటేనండి, మనిషి ఆశావహుడు. ఇప్పుడు బెట్టింగ్ లో మీరు రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుంటే ఆనందం అంటే ఆశపడతారు కదా, అట్లా ఈసారి జరిగింది. ఈసారి వైసీపీ మీద బెట్టింగ్ పెట్టిన వాళ్ళందరూ మోసపోయారండి, అంటే నష్టపోయారు. నెంబర్ 2 సజ్జలు మీకు చెప్పారు గుర్తుంటే, మీరు ఎవరు బెట్టింగ్లకు వెళ్ళకండి అని. అంటే ఆయనకి మరి అవగాహన ఉందేమో మనకి తెలియదు, ఆయన ముందుగానే చెప్పాడు, అంటే లాస్ట్ లో చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఈయన చేసిన ఈ పనులకి, ఈ వేణుస్వామి చేసిన పనికి ఇప్పుడు అందరికీ ఎందుకు కోపం అంటే, నీ వల్ల ఒక ప్రాణం పోయింది అంటే మీరు చెప్పిన దాని వల్ల. ఇప్పుడు నువ్వు తాగుతావా, తందనాలాడతావా, పబ్బుకి వెళ్తావా, ఇది కాదు మ్యాటర్. నువ్వు అసలు యాక్చువల్ గా నువ్వు ఒక జ్యోతిష్యుడు అయినప్పుడు ఏదైనా కూడా గుమ్మనంగా ఉండాలి. జ్యోతిష్యం అనేది అసలు ఇదివరకు పబ్లిక్ గా ఎవరు చెప్పేవారు కాదండి. ఏదైనా చెడు చెప్పాలంటే కూడా చాలా ఆలోచించి చెప్పేవారు. మంచి కూడా అంటే అసలు జ్యోతిష్యులకే దైవజ్ఞులు అనేటువంటి పేర్లుండే. ఇప్పుడు అది లేదంటే నీలో ఆ శాంక్టమ్ శాంక్టిటీ పోయింది ఇప్పుడు. కాబట్టి నీ వాక్కు ఫలించదు అది. ఇప్పుడు నిజంగా చెప్పేవాళ్ళు అయితే మనం చూస్తాం చాలా మందిని, ఇప్పటికి కూడా అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారండి, వాక్ శుద్ధి అంటారు. ఆ వాక్ శుద్ధి ఉన్న వాళ్ళు చెప్తే తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళొచ్చు, దాని గురించి మనం మాట్లాడడం, కానీ నువ్వు ఏ పద్ధతి అనుసరిస్తున్నావు దాని ప్రకారం నువ్వు ఉండే నిష్టను బట్టి, నియమాలను బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో ఈయనకు అవేమీ లేనప్పుడు ఈయన మాట్లాడింది జరగలేదు. ఈయన ఎంతసేపు పలానా వాళ్ళు విడిపోతారంటే 1-2 సార్లు విడిపోవడం మాత్రం జరిగింది మనకు తెలిసి, మంచి ఎక్కడ మనం వినలేదు. కాబట్టి నేనేమంటానంటే, ఈయననే కాదు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చెప్పండి. ఇంకొక నరసింహాచార్యులు ఎవరో ఆయన కూడా మీకు గుర్తుంటే ఈ కేకే సర్వే వచ్చాక దాని మీద కూడా నెక్స్ట్ డే విశ్లేషణ చేశారు వీళ్ళందరూ. ఆ రోజు కూడా ఖచ్చితంగా 120 వస్తాయి, 128 వస్తాయి,
దేనికి వైసీపీ కానీ వీళ్ళందరూ మాట్లాడారు. ఉమ్, తర్వాత TV9 వాళ్ళు ఒక 10 మందిని పెట్టి ఒక 5 ప్యానెల్ మళ్ళా ఫోన్ ఇన్ తీసుకుని వాళ్ళు ఎంతమంది చేతండి ఏ రకంగా వస్తుంది ఎలా వస్తుంది అంటూ వాళ్ళు ఒక విశ్లేషణ పెట్టారు లాస్ట్ లో. ఉమ్, సో ఇప్పుడు ఇంతమంది చెప్పింది తప్పేదో అయింది కదా. ఉమ్, ఈ నరసింహాచార్య అన్న ఆయన కూడా ఎంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పాడు ఆయన ప్రజలకి. ఉమ్, నేనంటాను ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే నిజంగా జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా నమ్మేవాళ్ళు ఉమ్, దాన్ని ఏ రకంగా నమ్ముతారు అంటే మీరు ప్రజలు మోసం చేస్తున్నారు. ఉమ్. అది చెయ్యకండి, మీరు మీ పద్ధతిలో మీరు అసలు వీళ్ళు జ్యోతిష్యులని ప్రామాణికమై ఉంది. అది నేను అనేది నువ్వు నిజంగా జ్యోతిష్యుడు అయితే ఇంట్లో చెప్పుకో. దానికోసం నువ్వు పబ్లిక్ వచ్చి వాళ్ళేమో యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెంచుకోవడానికి వాళ్ళు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మీరు అటువంటి యూట్యూబ్ ఛానల్ ఈయన ఎవరైతే ఈయన ఎక్కువగా బయటకు తీసుకొచ్చారో ఆ ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త జ్యోతిష్యులను తీసుకొస్తున్నారు. నువ్వు నీ వ్యూస్ పెంచుకోవడం తప్ప అంటల్లా, కానీ కొద్దిగానైనా వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకి. మీరు చెప్పించేది వాస్తవాలు చెప్పించండి. భక్తి టీవీ అయినా సరే లేదు యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే ఏ భక్తి టీవీ అయినా సరే నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని మోసం చేయకండి మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం. అది వేణుస్వామి కావచ్చు, మరో ఆచార్య కావచ్చు, మరో ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, అంతే మనం చెప్తాం.